నాగోబా జాతర మీద డాక్యుమెంటరీ తీయాలనే ఆలోచన అసలు ఎలా వచ్చింది మీకు? గుసాడి పైన తీయాలని వెళ్ళింది దానికోసం. తీయని స్టోరీస్ కానీ ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారో అక్కడ ఎలా ఉంటుంది అసలు? డప్ప కొట్టుకోరు అంటే ఇది ఇలా ఉంటుంది, మేము అలా చేస్తాం, అలా ఏం లేదు. ఇట్స్ సచ్ ఎ హ్యూజ్ ఫెస్టివల్. మీరు వాళ్ళ దగ్గర నుంచి చాలా ఏదైనా ఇంట్రెస్టింగ్గా నేర్చుకుంది ఏదైనా ఉందా మీ లైఫ్లో? నాగోబా జాతర ఇన్ గోండి లాంగ్వేజ్ ఫర్ దెమ్, అది వాళ్ళ కోసమే చేసింది. ఈ టైంలో దీన్ని క్యాప్చర్ చేయకపోతే పూషమాసంలో వచ్చినాడు ప్రతిపద నాడుకు అందరం మేము మెసనం వంశం వాళ్ళు కలుసుకొని దేవునికి కాలు మొక్కుతాం. నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను గౌతమి. సినిమా అంటే కమర్షియల్ సినిమా తీస్తే డబ్బులు సంపాదిస్తారు. డాక్యుమెంటరీ అంటే బాగా పాపులర్ అయిన వ్యక్తి జీవిత చరిత్రను చూపిస్తే బాగా డబ్బు ఫేమ్ రెండూ వస్తాయి. కానీ డబ్బు ఫేమ్ గురించి ఆలోచించుకుంటా గిరిజనుల సంస్కృతులు సాంప్రదాయాలను ప్రపంచానికి చూపించడానికి నాగోబా జాతరపై డాక్యుమెంటరీ తీసి ఆ జాతరకు మరింత గుర్తింపు తీసుకువచ్చారు జెనిఫర్ ఆల్ఫెన్స్. ఆమె మనతో ఉన్నారు. జాతర గురించి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. అసలు అక్కడెక్కడో మారుమూల గ్రామంలోకి వెళ్ళి నాగోబా జాతర మీద డాక్యుమెంటరీ తీయాలనే ఆలోచన అసలు ఎలా వచ్చింది మీకు? చిన్నప్పటి నుంచి ఉంది ఇది, ఆలని కాదు. చిన్నప్పటి నుంచి నేషనల్ జియోగ్రఫీ చాలా ఎక్కువ చూస్తాను చిన్నప్పుడు, కార్టూన్ నెట్వర్క్ తో పాటు. ఓకే. సో అలా ట్రైబ్స్ ని, నేచర్ ని ఇవన్నీ చూస్తే అవన్నీ చాలా ఇష్టం. బట్ అవన్నీ చాలా మంది తీసేశారు కదా. సో తీయని స్టోరీస్ కానీ, చెప్పని స్టోరీస్ కానీ, మనవి ఏదో ఒక టైంలో పెద్దగా అవుతాయి నేను కూడా తీస్తాను అనే ఒక ఇంటెన్షన్ చిన్నప్పటి నుంచి ఉండేది. బేసిక్లీ సినిమా అంటే చాలా ఇష్టం. అంటే స్టోరీ టెలింగ్, ఎనీ విజువల్ ఫార్మాట్ ఆఫ్ స్టోరీ టెలింగ్, వెదర్ అంటే అది యాడ్స్ ఉండొచ్చు, పాపులర్ ఫిల్మ్స్ ఉండొచ్చు, డాక్యుమెంటరీస్ ఉండొచ్చు. సో ఎనీ టైప్ ఇష్టం, చాలా ఇష్టం, ఇంక్లూడింగ్ ఫోటోగ్రఫీ. సో అలా 2013లో వీళ్ళ గురించి తెలిసింది. వీళ్ళ గురించి తెలిసినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే వీళ్ళ గురించి మన స్టేట్ లోనే ఎక్కువ మందికి చాలా తెలియదు. అప్పుడు ఇంకా తెలంగాణ కూడా రాలేదు. సో అప్పుడు ఇది కరెక్ట్, దీన్ని చెప్పాలి అని అలా. కానీ ఇట్ వాజ్ నాట్ ఈజీ. అంటే ఇప్పుడు ఇంత అడ్వాన్స్మెంట్ ఉంది. ఆల్మోస్ట్ మీరు దీని మీద 10 years వర్క్ చేశారు కదా. మీకు ఎలా అనిపించింది దీని మీద వర్క్ చేస్తున్నప్పుడు? అక్కడ వెళ్ళి మీరు ఆ గిరిజనులతో ఉన్నప్పుడు వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు వాటి గురించి ఆలోచించినప్పుడు మీకు ఎలా అనిపించింది? అక్కడ దిస్ అ వెరీ పర్సనల్ కనెక్ట్ అండి వాళ్ళతో. అదేంటో నాకు కూడా తెలీదు, ఆల్మోస్ట్ సోల్ కనెక్షన్ అనొచ్చు. అందుకే ప్రతిసారి ఐ బీన్ డ్రాన్ టు దట్ ప్లేస్ అగైన్ అండ్ అగైన్. మా ఫ్రెండ్స్ టీస్ చేస్తుంటారు, పూర్వజన్మలో నువ్వు అక్కడే పుట్టేవారు. కానీ అంత కనెక్ట్ ఉంది వాళ్ళతో. కాబట్టి ఎక్కడ కొంచెం టైం దొరికినా, కొంచెం డబ్బులు దొరికినా వెళ్ళిపోవడం, అక్కడికి వెళ్ళిపోవడం, వాళ్ళతో ఉండడం, వాళ్ళతో టైం స్పెండ్ చేయడం, వీటి గురించి తెలుసుకోవడం, దెన్ మళ్ళీ తిరిగి వచ్చి దానికోసం ప్లానింగ్ చేసి మళ్ళీ వెళ్ళి దాన్ని షూట్ చేయడం చాలా ఇష్టం. అంటే there are certain things you do in life for money. Yes. There are certain things you do for your own satisfaction. ఇది అది. సో ఇక్కడ ఎంత పని చేస్తామో డబ్బుల కోసం, ఫేమ్ కోసం, వాట్ ఎవర్ ఇట్ ఇస్, అది దానికోసం కాదు. వాళ్ళతో ఉండడం అంటే ఇలాంటి ఒక ఇంత మోడర్నైజేషన్ లో అంత డిసిప్లిన్ గా, అంత శుద్ధిగా వాళ్ళు ప్రతిదీ పాటిస్తారు, చేస్తారు. అవన్నీ అంటే బేసిక్లీ ఈవెన్ పీపుల్ ఆర్ సో ప్యూర్ లోపల నుంచి. మనస్తత్వం కానీ ఎవ్రీథింగ్ ఇస్ సో ప్యూర్ అండ్ సో వెరీ క్లోజ్ టు నేచర్ అనమాట. సో అలా నన్ను బాగా అట్రాక్ట్ చేసింది ఈ విషయాలు. అందుకే ఐ లైక్ ద హోల్ వైబ్. సో ఐ కీప్ గోయింగ్ దేర్ టైమ్ అండ్ అగైన్. అలా ఎన్నో స్టోరీస్ ఉన్నాయి. అంటే కొంచెం ఫండ్స్ తక్కువై ఎక్కువ చెప్పలేకపోతున్నాను, కానీ నాకు కరెక్ట్ ఇది ఉండుంటే మాత్రం ఇంకా మీరు ఇంకా చాలా స్టోరీస్ తెలుసుకోవచ్చు. ఇంకా దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ టు డూ, సే, షూట్. అలా మీరు వాళ్ళతో జర్నీ చేస్తున్నప్పుడు అక్కడ వాళ్ళ నేచర్ కానీ వాళ్ళ పద్ధతులు మీకు ఎలా అనిపించాయి? అక్కడ ఇప్పుడు రోడ్లు లేవు, కరెంటు లేదు. ఇప్పుడు మీరు అన్ని అక్కడ కనుక అలా వస్తే అక్కడ వాళ్ళ జీవన శైలి కూడా ఏమన్నా మారే అవకాశం ఉంటుంది కదా. అది వాళ్ళ మీద ప్రభావం చూపించదంటారా వాళ్ళ నేటివిటీకి? లేదు, అంటే చూపిస్తుంది. నేను 13 నుంచి చూసి ఇప్పుడు దాకా దెర్ ఇస్ అ డిఫరెన్స్. దెర్ ఇస్ ఖచ్చితంగా డిఫరెన్స్. అప్పుడు 13లో అయితే ఇంకా అసలు
ఎవరూ పట్టించుకోలేదు ఆ టైంలో. తెలంగాణ వచ్చిన తర్వాత డెఫినెట్లీ కొంచెం 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 దేర్ ఆర్ అడ్వాన్స్మెంట్స్. అండ్ దెన్ ఇప్పటికి దెర్ ఇస్ లైక్ వే డిఫరెన్స్ అనమాట. 13 నుంచి ఇప్పుడు 2025కి చాలా చాలా డిఫరెన్స్ ఉంది. యా, మోడర్నైజేషన్ ఇస్ డెఫినెట్లీ ఎఫెక్టింగ్ దెమ్. అలా అని అభివృద్ధి కోసం యూ కాంట్ స్టాప్ సర్టన్ థింగ్స్. అంటే దే నీడ్ హాస్పిటల్స్, దే నీడ్ స్కూల్స్, దే నీడ్ రోడ్స్. ఇవన్నీ ఇట్స్ అ మస్ట్, అంటే ఇట్ ఈస్ అ మస్ట్. అండ్ విత్ దట్ మోడర్నైజేషన్ వస్తుందంటే మనం ఏం చేయలేము. బట్ గర్వపడే విషయం ఏంటంటే అంత వచ్చిన వాళ్ళ ఆచారాలు, వాళ్ళ కస్టమ్స్, వాళ్ళ ట్రెడిషన్స్ మాత్రం వాళ్ళు నాకు తెలిసి ఇప్పుడు దాకా వదులుకోలేదు, ఫ్యూచర్లో కూడా వదులుకోరు. వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దట్. సో ముందు పడేంత టెన్షన్ ఇప్పుడు లేదు. వాళ్ళు ఎలానో దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. ఈ జర్నీలో గిరిజనులతో ఎక్కువ టైం స్పెండ్ చేసి ఉంటారు. మీరు వాళ్ళ దగ్గర నుంచి చాలా ఏదైనా ఇంట్రెస్టింగ్గా నేర్చుకుంది ఏదైనా ఉందా మీ లైఫ్లో? ఇలా ఉండాలి, మన లైఫ్ స్టైల్ కూడా చాలా బిజీ షెడ్యూల్ ఇలా అనిపిస్తుంటది. వాళ్ళకి అక్కడ స్మార్ట్ మొబైల్స్ కానీ ఏది లేకుండా పీస్ ఆఫ్ మైండ్గా ఉంటారు. మీకు ఎప్పుడైనా వాళ్ళ నుంచి ఏదైనా ఇంట్రెస్టింగ్ నేర్చుకున్నారా మీరు? టు బి మోర్ కనెక్టెడ్ విత్ నేచర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్ నేర్చుకున్నాను నేనైతే. ఇక్కడ అసలు దేనికి టైం లేక ఎక్కడ పరిగెత్తున్నాం, ఏం చేస్తున్నాం అనే ఒక క్లారిటీ లేకుండా చేస్తుంటాం జనరలీ. అంటే ఇట్ హస్ బికమ్ సచ్ రొటీన్ లైఫ్. మార్నింగ్ గెటప్, ఇదిగో ట్రాఫిక్ లో ఇప్పుడు ఇక్కడ రావడానికి 2 hours of your life goes, because I stay so far from the industry. ఇక్కడ జూబ్లీ హిల్స్ ఫిల్మ్ నగర్ అంటే I stay somewhere in Maratpalli. నా half of my time goes on the road in traffic అన్నమాట. సో దేనికి ఇట్స్ సచ్ అ స్ట్రెస్డ్ లైఫ్. అక్కడ చూస్తే అస్సలు ఇట్స్ సచ్ అ పీస్ఫుల్ లైఫ్. మొబైల్స్ ఉన్నాయి, స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, ఇప్పుడు వచ్చేసాయి అన్ని. ఎవ్రీ కిడ్ హ్యాస్ అ స్మార్ట్ ఫోన్. బట్ అలా ఉన్న ద కనెక్టెడ్నెస్ వాట్ దే హ్యావ్ నేచర్ తో అనేది ఇట్స్ సంథింగ్ బ్రిలియంట్. అండ్ ఆల్సో ద డిసిప్లిన్ వాట్ దే హ్యావ్. డిసిప్లిన్ అండ్ ఈ నేచర్ కనెక్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ నేను వాళ్ళ దగ్గర నేర్చుకున్నది. దట్స్ లైక్ అన్ అమేజింగ్ లెసన్. అంటే ఆల్మోస్ట్ ఆదిలాబాద్ హ్యాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సన్సెట్స్ నాకు తెలిసి. బెస్ట్ సన్సెట్. సో ఈవెన్ వెన్ వీఆర్ షూటింగ్ అరౌండ్ 5:30, 5:45 అన్ని పక్కన పెట్టేసి we sit down and look at the sunset. I think it's a blessing, it's an adrusham ante I can say. Not that Hyderabad doesn't have a sunset. Where is the time to see the sunset? And you're either in the traffic or you're working or there's some building in between where you can't see it. అక్కడ ఎవ్రీథింగ్, ఎవ్రీ ఎలిమెంట్, అంటే వాళ్ళు స్టార్టింగ్ పొద్దున ఎప్పుడైతే లేస్తారో 4:30, 5 o'clock whenever they get up to their day what it finishes, అన్నీ it's so connected with nature. So ఆ ఎలిమెంట్స్ ఆర్ సంథింగ్ విచ్ ఇస్ అ బిగ్ లెసన్. మీరు తెలంగాణ వచ్చాకే గిరిజనులకు ఒక సాంప్రదాయం అనేది ఇది వచ్చింది, వాళ్ళకంటూ ఒక రికగ్నేషన్ వచ్చింది అంటారు. అయితే ఒకప్పుడు కలిసి తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు వాళ్ళు మన సంస్కృతిని తొక్కేశారా అని అనుకోవచ్చా మనం? తొక్కేయడం లాంటివి లేదండి అలా. ఐ డోంట్ నో. అంటే మోస్ట్లీ చిన్నప్పటి నుంచి నాకు తెలిసింది ఎక్కువ వరకు తెలిసింది అరకులో ఉన్న ట్రైబ్స్. ఆంధ్రప్రదేశ్ అంటే నాకు యాజ్ అ స్మాల్ కిడ్ ఆర్ జనరలీ ఎడ్యుకేషన్స్ లో, అంటే మన స్కూల్స్ లో అవన్నీ నేర్చుకునేది ఎక్కువ శాతం వి హియర్ అబౌట్ లంబాడాస్, వి హియర్ అబౌట్ అరకు ట్రైబ్స్, ఇలా తెలుస్తుంది. వీళ్ళది అంతగా లేదు, ఇప్పుడున్నంత అప్పుడు లేకపోయింది. బట్ ఐ డోంట్ నో వై. బట్ తెలంగాణ వచ్చిన తర్వాత అయితే there was lot of focus on it. And తెలంగాణ వచ్చాక కూడా నాగోబా జాతరకు చాలా ప్రత్యేకత వచ్చింది. ఖచ్చితంగా వచ్చింది. యా. బట్ అంటే నేనే చెప్తున్నాను కదా, నాకే వీళ్ళు చెప్పేది ఎలా చెప్పారా అంటే, మీరు నెక్స్ట్ మంత్ రండి, మా ఊర్లో చిన్న పండుగ ఉంది, దాన్ని చూసేసి వెళ్ళండి అంటే, నేనే అనుకున్నాను ఏదో చిన్న పండుగ ఉంది. దిస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ లైక్ 2014లో. పండుగ ఏంటరా అని వెళ్ళి చూస్తే అది ఇంత పెద్ద జాతర. సో దే హ్యావ్ దట్ హ్యూమిలిటీ. దే డోంట్ లైక్ డప్ప కొట్టుకోరు, అంటే ఇది ఇలా ఉంటుంది, మేము అలా చేస్తాం, అలా ఏం లేదు. ఇట్స్ సచ్ హ్యూజ్ ఫెస్టివల్. అంటే ఇప్పుడు రైట్ నౌ ఇన్ తెలంగాణ ఆఫ్టర్ సమ్మక్క సారక్క ఇట్ ఈస్ ద సెకండ్ బిగ్గెస్ట్ ట్రైబల్ ఫెస్టివల్. మీరు 2014లో నాగోబా జాతర చూసినప్పుడు మీకేమనిపించింది? అక్కడ ట్రైబల్స్ ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారో అక్కడ ఎలా ఉంటుంది అసలు? 14లోనే విన్నా. నేను చూసింది 14లో చూడలేదు, నేను 16లో చూసా. ఐ వెంట్ మచ్ లేటర్, అంటే నెక్స్ట్ ఇయర్ వెళ్ళలేకపోయాను. బట్ నేను చూసింది 16లో. అదే ద జాతర వాజ్ హ్యూజ్. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు జనాలు జాతరకి. ఫెసిలిటీస్ లేకపోయి ఉంటాయి ఆ టైంలో, అంతగా ఫెసిలిటీస్ లేవు. దో గవర్నమెంట్ వాజ్ హెల్పింగ్.
ఇప్పుడు ఫెసిలిటీస్ ఆర్ వే బెటర్ కంపేర్ చేస్తే. అంటే లేడీస్ కి వాష్రూమ్స్ కానీ, వాళ్ళకి ఈ బేసిక్ స్టఫ్ ఏదైతే ఉంటాయో, ద రోడ్ లీడింగ్ టు ద జాతర, ఇవన్నీ మెల్లమెల్లగా యాజ్ ద ఇయర్ వాస్ పాసింగ్ ఒక్కొక్క చేంజ్ చూసుకుంటూ వచ్చాను నేను. అక్కడ వాళ్ళ జీవన విధాన శైలి ఎలా ఉంటుందండి? వాళ్ళు వర్క్ చేసేది కానీ ఎలా ఉంటారు అసలు? అక్కడ స్కూల్స్ కానీ ఎలా ఉంటాయి? పిల్లలు, కిడ్స్, ఇప్పుడు మీరు అక్కడ ఉన్న వాళ్ళు కూడా స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారు అంటున్నారు. వాళ్ళు అంతు ఇప్పుడు మన దగ్గర నుంచి కూడా వాళ్ళకి సోషల్ మీడియా వచ్చాక అన్ని థింగ్స్ అర్థమవుతూ ఉంటాయి. అక్కడ వాళ్ళది ఎలా ఉంది ఇప్పుడు? అంటే స్కూల్స్ ఉన్నాయి ఇప్పుడు స్కూల్స్ ఉన్నాయి. ఇప్పుడు చాలా వరకు ఐ నో లాట్ ఆఫ్ స్టూడెంట్స్ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్నారు, మిగతా యూనివర్సిటీలో చదువుతున్నారు. ఇప్పుడు ఒక ట్రాన్సిషన్ జరుగుతుంది. ఫర్ పాస్ట్ 4-5 years వాట్ ఐ హావ్ నోటీస్డ్, పిల్లలు బయటికి వస్తున్నారు, వచ్చి చదువుకుంటున్నారు. నేను కూడా అంటే లాస్ట్ టైం ఆఫ్రికా వెళ్ళినప్పుడు అక్కడి నుంచి వీడియోస్ తీసుకొచ్చి మళ్ళీ ఆదిలాబాద్ లో చాలా మంది పిల్లలకు చూపించాను. లైక్ ద ట్రైబ్స్ దేర్ ఇన్ ఆఫ్రికా మొత్తం ప్రాపర్ ట్రెడిషనల్ కాస్ట్యూమ్ లో ఉంటారు, బట్ దే స్పీక్ ఇంగ్లీష్. సో మిడిల్ మెన్ లేరు. సో ఇట్ ఇస్ సో ఇంపార్టెంట్ ఫర్ యూ టు గెట్ ఎడ్యుకేటెడ్. బట్ ఎడ్యుకేషన్ వచ్చింది అనేసి మన రూట్స్ ని మనం వదులుకోకూడదు. ఎర్లియర్ నేను చూసింది ఏంటంటే వాళ్ళు మొత్తం ఇంకా ఊరిని వదిలిపెట్టేసి సిటీకి వచ్చేస్తారు. సిటీకి వచ్చి దే డోంట్ ఈవెన్ ఫీల్ లైక్ టెలింగ్ దట్ వీఆర్ సో అండ్ సో. మై పాయింట్ ఇస్ యూ బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ ఐడెంటిటీ. నేను ఫలానా, ఐఎమ్ సో అండ్ సో, దిస్ ఇస్ మై ఐడెంటిటీ. అట్ ద సేమ్ టైమ్ ఎడ్యుకేషన్ ఇస్ ఇంపార్టెంట్, బికాస్ దట్ ఇస్ హౌ ఆ బ్రిడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో యూ గెట్ ఎడ్యుకేటెడ్, అట్ ద సేమ్ టైమ్ నీ రూట్స్ ఏమున్నాయో అది వదులుకోకు. యూ స్టాండ్ ఫర్ యువర్ ఐడెంటిటీ అండ్ యూ బీ ప్రౌడ్ ఆఫ్ హూ యు ఆర్. ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ అడ్జస్ట్. సో ఈ ట్రాన్సిషన్ అనేది నేను రీసెంట్ గా చూస్తున్నాను పిల్లల్లో. సో అంటే దే ట్యాగ్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్, సో దే కాల్ మీ ఫర్ ద కాలేజ్ సమ్ మాస్టర్ క్లాస్. సో ఐ ఇంటరాక్ట్ విత్ దెమ్ వెరీ రెగ్యులర్లీ. వాళ్ళతో మాట్లాడతాను, ఇంటరాక్ట్ అవుతాను, ఏదైనా ఉన్న మెసేజెస్ పంపిస్తారు. సో ఐ కెన్ సీ ఆ ట్రాన్సిషన్ ముందు ఏదైతే లేదో ఇప్పుడు చూస్తున్నాను. కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. అట్ ద సేమ్ టైమ్ వెన్ దే గో బ్యాక్ విలేజ్కి వెళ్ళినప్పుడు ఆ విలేజ్ లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో చేస్తారు. అఫ్ కోర్స్ స్మార్ట్ ఫోన్స్ అందరి దగ్గర ఉన్నాయి అనుకోండి. ఇన్ఫాక్ట్ నా డాక్యుమెంటరీ ఓపెన్ చేసేది అలా ఓపెన్ చేద్దాం అనుకున్నాను నేను. ఆవు మెడలో ఫోన్ ఉంటది, ఫోన్ లో పాట ఉంటది, వీడు పాల్పిస్తూ ఉంటాడు. సో అంత ట్రాన్సిషన్ వచ్చింది. బట్ వెన్ యూ సీ ఆల్ ఆఫ్ దీస్ ఫెస్టివల్స్, ఆ రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి మిస్ అవ్వట్లేదు అనే ఒక సాటిస్ఫాక్షన్, ఒక సంతోషం అనేది ఐ హావ్ ఎక్స్పీరియన్స్ దట్. అక్కడ నేచర్ తో మీరు బాగా కనెక్ట్ అయ్యారు అనేది మీ మాటలు చూస్తుంటే తెలుస్తుంది అనమాట. హౌ టు యూ ఫీల్ ఎంజాయ్ అనేది. ఎన్ని డేస్ పట్టింది మీకు ఈ డాక్యుమెంటరీ? మీరు ఎంతకాలం వర్క్ చేశారు? మీకు షూట్ చేయడానికి వాళ్ళతో ఎంత టైం పట్టింది? 30 నుంచి వెళ్తూ వస్తున్నాను దీని గురించి. అంటే నాగోబా ఇస్ హ్యూజ్. నేను వెళ్ళింది గుసాడి తీయడానికి. గుసాడి అంటే నాకు చాలా ఇష్టం. ఆ డాన్స్, వాళ్ళ కాస్ట్యూమ్, వాళ్ళ ఇది విపరీతంగా ఇష్టం. సో గుసాడి పైన తీయాలని వెళ్ళింది దానికోసం. అలా అన్ని ఒక్కొక్కటి పరిచయం అవ్వడం స్టార్ట్ అయింది. అలా నాకు నాగోబా జాతర తెలుసు. గుసాడి ఏంటంటే ఇట్స్ జస్ట్ 9-day ఫెస్టివల్, రాదా సింపుల్ కంపేర్ టు నాగోబా జాతర. నాగోబా జాతరలో చాలా తెగలు ఉన్నాయి. అంటే వాళ్ళు ఫస్ట్ 1 month బిఫోర్ గోదావరికి వాటర్ తీసుకురావడానికి వెళ్తారు, బై వాక్ వెళ్తారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ మర్రి చెట్టు కింద నాగోబా బీడి ఉంది, దే స్టార్ట్ సింగింగ్ ద సాంగ్స్. అండ్ దెన్ మహాపూజ ఉంది, దాని తర్వాత బేటింగ్ ఉంది, దాని తర్వాత బేతాల్ ఉంది, దర్బార్ ఉంది. సో ఈచ్ ఒక ఘట్టం అనమాట. ఎవ్రీథింగ్ ఇస్ వన్ ఎపిసోడ్. అండ్ ద హోల్ థింగ్ ఇస్ వై ఆర్ యూ ఈవెన్ సెలబ్రేటింగ్ నాగోబా జాతర? ఒక బ్యాక్ స్టోరీ ఉంది, మైథాలజీ బేస్డ్, ఒక మిత్ బేస్డ్ స్టోరీ ఉంది. సో ఇవన్నీ తెలుసుకోవడానికి టైం పడుతుంది. ఎందుకంటే ప్రతిసారి వెళ్ళినప్పుడు ఒక ఎపిసోడ్ పైన క్లారిటీ వస్తుంది అనమాట. చెప్తారు, మళ్ళీ చేంజ్. అంటే ఎవ్రీ టైమ్ యూ గో యూ కాన్సన్ట్రేట్ ఆన్ వన్ థింగ్. సో అలా దానివల్ల, అండ్ అఫ్ కోర్స్ యాజ్ ఐ టోల్డ్, కొంచెం ఫైనాన్సెస్ వల్ల ఆల్సో ఇట్ టుక్ టైమ్. బట్ ఇంటెన్షన్ వాజ్ ద సేమ్. అంటే గుసాడి ఎలా డాక్యుమెంటరీ చేసి కాపీ టేబుల్ బుక్ చేయాలని ఇంటెన్షన్ ఉందో, నాగోబా కూడా అలా చేయాలి. కానీ నాగోబా యూ నీడ్ టు బి మోర్ కేర్ఫుల్, ఎందుకంటే దాంట్లో అన్ని ఎపిసోడ్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు దాకా వీటిపైన ఎవరు బుక్స్ చేయలేదు. దేర్ ఇజంట్ ఎనీ బుక్ ఆన్ దిస్ టాపిక్. సో వెన్ యూ హ్యావ్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ కమింగ్, ఇట్ హ్యాస్ టు బి యాక్యురేట్, అట్లీస్ట్ టు ద బెస్ట్ ఆఫ్ ద నాలెడ్జ్. వీళ్ళతో కూర్చోబెట్టి వీళ్ళకి ప్రతి పేజ్, ప్రతి అక్షరం చూపించి అప్రూవల్స్ తీసుకొని, మళ్ళీ ఫండ్స్ తక్కువ అయితే మళ్ళీ గవర్నమెంట్ సపోర్ట్ తీసుకొని కొంచెం. సో దీనికోసం ఎక్కువ టైం పట్టేసింది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ ఎవ్రీ ఇయర్ ఐ గో. ఏదో ఒక దీనికోసం నేను వెళ్తూ వస్తూ ఉంటాను. నౌ ఇట్ హెస్ బికమ్ లైక్ అ సెకండ్ హోమ్. రెగ్యులర్ ఎందుకు వెళ్తున్నాం అంతే. సో వీఆర్ గోయింగ్ దేర్. బట్ కరెక్ట్ గా చెప్పాలంటే నాగోబా జాతర స్టార్టింగ్ ఫ్రమ్ 2018
Yeah. 18 to now it released 25. Gusadi was 14. 14 it released in 21. Okay. So దగ్గర 7-8 years పట్టింది. ఇనాగ్రేట్స్ కూడా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీద నుంచి చేయించారు డాక్యుమెంటరీ. మీ హౌ ఈజ్ ఇట్ ఫీల్? వెరీ హ్యాపీ అండ్ వెరీ గ్రేట్ఫుల్, వెరీ థ్యాంక్ఫుల్. టైం తీసుకుని సీఎం గారు, సీతక్క గారు దాన్ని ఇనాగ్రేట్ చేశారు. అండ్ ఇట్ వాస్ పాసిబుల్ బికాస్ పిఓ మ్యామ్, ఖుష్బు మ్యామ్, ఐటీడీఏ వాళ్ళ ద్వారానే ఇది జరిగింది. ఆయనకి పర్సనల్ గా వీళ్ళంటే చాలా ఇష్టం, నాగోబా జాతర అంటే చాలా ఇష్టం. అలాంటి పర్సనల్ కనెక్ట్ ఉన్న సీఎం త్రూ దీన్ని ఇచ్చేసాం అనేది వెరీ హ్యాపీ మూమెంట్ అన్నమాట. మీకు ఈ డాక్యుమెంటరీలో ఫైనాన్షియల్ గా కానీ ఫిజికల్ గా వెళ్ళి చేయడం ఒక లేడీ అనేది చాలా టఫ్ అనుకుంటాం. కానీ మీ వర్క్ ని ఇంత సక్సెస్ఫుల్ చేయడానికి మీకు ఎవరు బ్యాక్ బోన్ గా నిల్చున్నారు? దీంట్లో ఎంతమంది కలిసి వర్క్ చేస్తారు మీరు? టీమే అండి, బట్ దెన్ పెద్ద టీమ్ ఏం కాదు. బికాస్ ఎవ్రీ టైమ్ అగైన్ అందరికి సిమిలర్ ఇంట్రెస్ట్ ఉండదు. సో ఇఫ్ యూ హ్యావ్ టు టేక్ దెన్ యూ హ్యావ్ టు పే దెమ్. బట్ అలా అవి పక్కన పెట్టేసి ఆదిలాబాద్ లో దెర్ ఇస్ అ పర్సన్ కాల్డ్ ప్రశాంత్ రెడ్డి. తనకు ఒక చిన్న స్టూడియో ఉంది, తనకు కూడా హీఈస్ విత్ దెమ్. సో హీఈస్ ఆర్ ట్రాన్స్లేటర్, హీఈస్ ఆర్ కోఆర్డినేటర్, హీఈస్ ఆర్ ఫోటోగ్రఫర్, హీఈస్ ఎవ్రీథింగ్, 1 point కాంటాక్ట్ అనమాట. సో ఒక బ్రదర్ లాగా హీఈస్ ఆల్వేస్ దేర్ ఫర్ అస్. ఇక్కడ దెర్స్ అనదర్ పర్సన్ విత్ మీ కాల్డ్ రాకేష్, నా తమ్ముడు. సో తను కూడా ఎప్పుడు నాతో ఉంటారు. అంటే వీళ్ళిద్దరు ఎందుకు మెన్షన్ చేస్తున్నాను, అపార్ట్ ఫ్రమ్ ఆల్ ది అదర్స్ హూ కేమ్ అండ్ హెల్ప్ మీ, దే గో బియాండ్ మనీ. అంటే దెర్ ఆర్ సో మెనీ టైమ్స్ ఐ డెంట్ హ్యావ్ ఎనీథింగ్ టు పే దెమ్, స్టిల్ దే వర్ దేర్ విత్ మీ. స్టిల్ అంటే సొంత అక్కని ఎలా చూసుకుంటారో అలా చూసుకొని నాతో ఉండి, దే సమ్ టైమ్స్ జస్ట్ 2 of us గో, ఏం లేకపోతే చల్ జాయింగ్ చలో జాయింగ్ వెళ్ళిపోయి తీసుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. సో వెరీ థ్యాంక్ఫుల్ టు దీస్ 2 people ఎస్పెషలీ. మీరు చెప్పినట్టు ఆ ఫోటోగ్రఫీ కూడా చూస్తే చాలా క్లియర్ గా మీ డాక్యుమెంటరీ చూస్తున్నప్పుడు ఆ విజువలైజేషన్స్ కూడా అసలు వింటుంటే అలా ఉండిపోయామా వాళ్ళ స్టోరీ గురించి ఆ డాక్యుమెంటరీ చదువుతున్నప్పుడు, ఆ విజువల్స్ కానీ అదంతా. మీరు ఎంత వర్క్ చేశారు దీని మీద? ఎన్ని రోజులు పట్టింది మొత్తం మీరు వర్క్ కంప్లీట్ అవ్వడానికి? నాగోబా అదే ఎవ్రీ ఇయర్ వెళ్ళి కొంచెం తీసుకుంటూ వచ్చి చేయడమే. సో దట్ ఐ థింక్ ఇట్ టుక్ అరౌండ్ 8 years. కలెక్ట్ చేసి ఆల్మోస్ట్ 1 year పైన ఓన్లీ డిజైనింగ్ కి పోయింది. అండ్ ఐ డిజైన్డ్ ఇట్ పర్సనలీ. ఎందుకంటే మళ్ళీ బయట డిజైనర్ కి ఇవ్వాలంటే లక్షలు ఉంటాయి. సాఫ్ట్వేర్ నేర్చుకొని కూర్చొని పర్సనలీ డిజైన్ చేసుకున్నాను అంతే. సో ఐ డిజైన్డ్ ఇట్ మై సెల్ఫ్. yes I designed it myself. మామూలుగా డాక్యుమెంటరీకి చేస్తే దీనికి ఒక నేమ్ ఏమి రాదు. అదే ఒక మూవీకి మనం క్రియేటివిటీగా ఏది చేసినా వాళ్ళకి పద్మభూషణో పద్మవిభూషణో ఏదో ఒక అవార్డ్స్ రావడమో వాళ్ళకంటూ ఒక రికగ్నిషన్ ఉంటుంది. కానీ డాక్యుమెంటరీకి వచ్చేటప్పటికి అలా ఉండదు. మీరు ఎలా ఫీల్ అవుతారు? ఎప్పుడైనా దాని గురించి ఆలోచించారా? అసలు చాలా సార్లు తిడుతుంటారు కదా. ఇప్పుడు నా మోస్ట్లీ మెయిన్ రూట్స్ ఆర్ అండ్ సినిమా. సో ఇండస్ట్రీ ఫ్రెండ్స్ అంతా ఏం చేస్తున్నావు, టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నావు, పిచ్చి పట్టిందా నీకు, ఈ టైం ఇక్కడ పెట్టవచ్చు కదా. ఆ టైం పెడుతున్నాను దానికి, అది జరుగుతుంది, అది జరిగేటప్పుడు అది ఖచ్చితంగా జరుగుతుంది. ఇది ఉండదే, ఇది ప్రతి సంవత్సరం మారుతుంది. అంటే మోడర్నైజేషన్ వల్ల చాలా చేంజెస్ వచ్చేస్తుంది. దీన్ని ఈ టైంలో దీన్ని క్యాప్చర్ చేయకపోతే తర్వాత 40-50 years తర్వాత చాలా బాధపడాలి. నేను ఎలానో సినిమా తీస్తా, అది ఏదో ఒక రోజు అది అవుతుంది. దానికోసం దీన్ని నెగ్లెక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదని చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తాను. కానీ వాళ్ళు తిట్టేది వాళ్ళు తిడుతూనే ఉంటారు. సో దిస్ గోస్ ఆన్. కానీ ప్రాబ్లం ఏంటంటే, అంటే దిస్ ఇయర్ ఐ వాజ్ సెలెక్టెడ్ బై US State Department టు రిప్రజెంట్ ఇండియా అనమాట. ఇట్స్ కాల్డ్ IVLP, ఇంటర్నేషనల్ విజిటర్ లీడర్షిప్ ప్రోగ్రామ్. సో దిస్ యూజువలీ వాళ్ళే చూస్ చేస్తారు. సో అక్కడ వెళ్ళినప్పుడు ఈ డాక్యుమెంటరీస్ కి విపరీతమైన రెస్పెక్ట్ వచ్చింది. ఎవ్రీబడి నోస్ లైక్ డాక్యుమెంటరీస్ అంటే అబ్రాడ్ లో దే రియలీ రెస్పెక్ట్ అ లాట్. అండ్ డాక్యుమెంటేరియన్స్ అంటే చేసే వాళ్ళని కానీ వర్క్ కి విపరీతమైన మోర్ దెన్ కమర్షియల్ సినిమా దే రెస్పెక్ట్ దట్. సో మేబీ ఇక్కడ రాని రెస్పెక్ట్, రాని రికగ్నిషన్ అక్కడ చాలా విపరీతంగా వచ్చింది. సో ఐ వాజ్ హ్యాపీ ఇన్ అ వే. ఇక్కడ ఏంటంటే బికాస్ ఎస్పెషలీ హియర్ వీఆర్ మోర్ కమర్షియలీ డ్రివెన్ కాబట్టి these don't get you that much of name or fame. ఒకవేళ ఉన్న it has to be some controversial documentary for you to actually get to the mainstream. ట్రైబల్స్ అనేసరికి ఎవరు దాన్ని మీరు చూడండి చేసిందంతా ఎండ్ ఆఫ్ ద డే యూట్యూబ్ లోనే పెడతాను. మై యూట్యూబ్ ఆల్సో ఇస్ నాట్ రియల్లీ మానిటైజ్డ్. అది ఉంటుంది, అది అంతే. సో దెర్ ఆర్ మచ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి డాక్యుమెంటరీస్ కి, బట్ ట్రైబల్ ఇండిజినియస్ కి వచ్చేసరికి దే నాట్ మచ్ వెల్కమింగ్, అలా చెప్పొచ్చు.
సో దే అంటే ఇక్కడ ఉన్న వాళ్ళైతే ద వే దే సీ ఇట్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ డిఫరెంట్. సినిమాకి డాక్యుమెంటరీకి ఏది మీకు హార్ట్ఫుల్ గా అనిపిస్తుంది? తీయడం ఏది కష్టం? తీయడం అనేది ఐ లవ్ డూయింగ్ బోత్. బోత్. ఓకే. ఈచ్ హ్యావ్ దేర్ ఓన్ ప్లస్ అండ్ మైనస్ అన్నమాట. Yeah. ఇప్పుడు సినిమా అంటే యూ హ్యావ్ ఎవ్రీథింగ్ అండర్ యువర్ కంట్రోల్. యాక్టర్ కన్ను రెప్ప మూసి ఈ సెకండ్ లో తెరవాలి. ఇట్స్ మీ హూ సేయింగ్ దట్ ఐఎమ్ ద డైరెక్టర్. నాకు ఈ షేడ్ కావాలి, నాకు ఇక్కడ వర్షం కావాలి, నాకు ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ మై కంట్రోల్. దట్స్ వై ఐఎమ్ ద డైరెక్టర్. సో అది ఒక డిఫరెంట్ మజా. కానీ దానికి వచ్చిన బాధ ఏంటంటే ప్రొడ్యూసర్ని నమ్మించాలి, ఆ డబ్బులు రావాలి, అదంతా సెట్ అవ్వాలి, అదంతా వెళ్ళాలి. దోస్ ఎలిమెంట్స్ ఆర్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మై ఆఫ్ఘనిస్తాన్ ఫిల్మ్, దేర్ ఆర్ సో మెనీ అదర్ ఎలిమెంట్స్ విచ్ స్టాప్ ద థింగ్. సో దాన్ని నేను ఫర్దర్ తీసుకెళ్ళలేను బికాస్ యూర్ క్రోర్స్ ఆఫ్ మనీ. ఇట్స్ నాట్ అంటే నా చేతిలో లేదు దాన్ని పట్టి ఏదో ఒకటి చేయడానికి. బట్ వన్స్ ఇట్ ఇస్ సార్టెడ్, ఎస్. డాక్యుమెంటరీ ఇట్ ఇస్ ఆపోజిట్. అక్కడ ఒక్కటి నా కంట్రోల్లో ఉండదు. వీఆర్ జస్ట్ దేర్ విత్ 2-3 కెమెరాస్ సిట్టింగ్. ఏది జరుగుతుందో అంటే లిటరలీ ఫ్లై ఆన్ ద వాల్ అనమాట. కెమెరాస్ పెట్టుకొని కూర్చొని ఉన్నాము, క్యాప్చర్ చేస్తున్నాం అంతే. అక్కడ ఏం చెప్పడానికి ఉండదు. వాడిని చెప్పినా వాడు డిస్టర్బ్ అయిపోతాడు. డిస్టర్బ్ అవుతే అది ఇంకా ఫేక్ ఉంటుంది. సో యూ కాంట్ డిస్టర్బ్ దెమ్. బాబు నేను ఇక్కడ లేను, నీ ఇష్టం, నువ్వు ఏమైనా చేసుకో అని అంత క్వైట్గా, అంత సైలెంట్గా వాళ్ళు చేసేది క్యాప్చర్ చేసుకొని మాత్రమే వచ్చి ఎడిటింగ్ టేబుల్లో దీన్ని ఏం చేయాలని ఆలోచిస్తాం. బట్ ద కంట్రోల్ ఓవర్ ఇట్ ఇస్ మైన్. ఎందుకంటే ఇట్ ఇస్ మై మనీ, ఇట్ ఇస్ మై ట్రావెల్, ఇట్స్ మై డెసిషన్. సో ఐ నో దిస్, వీ విల్ స్టార్ట్ అండ్ వీల్ ఫినిష్ ఇట్ అనమాట. ఆ కంట్రోల్ అనేది ఇక్కడ ఉంటుంది. బట్ సబ్జెక్ట్ దగ్గర కంట్రోల్ ఉంటుంది. బట్ చేసింది తీసుకోవాలి. ఇక్కడ ఆపోజిట్. దో ఐ హ్యావ్ ద కంట్రోల్ ఓవర్ ఎవ్రీథింగ్, the money matter is not in my control. So each have got their own plus and minus and I enjoy both. మీకు నెక్స్ట్ దేని మీద డాక్యుమెంటరీ చేయాలని ఉంది? నెక్స్ట్ మీ ప్లాన్స్ ఏంటి? ప్లాన్స్ అయితే యాక్చువల్లీ ఫీచర్ స్క్రిప్ట్ రెడీ అయింది. న్యాయంగా బుద్ధిగా వెళ్ళి సినిమా చేయాలి యాక్చువల్లీ. అదే, బట్ ఐ డోంట్ నో వెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఇట్ ఈస్ నాట్ ఇన్ మై కంట్రోల్. ఇది 2-3 years బ్యాక్ అవ్వాలి. అది నా కంట్రోల్లో లేదు అది. సో ఇక దాని గురించి దాన్ని పక్కన పెట్టాను. ఓకే, అది అవుతున్నప్పుడు అది ఖచ్చితంగా అవుతుంది. అది ఎలా అవుతుంది దాని ఇష్టం, అది అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఇది ప్లాన్డ్ గా చేయలేదు. గుసాడి తీస్తున్నప్పుడు నాగబాబు బయటికి వచ్చింది, అది చేస్తున్నప్పుడు జంగుబాయి చేసాం, అది చేస్తున్నప్పుడు భీమాయక్ చేసాం, అది చేస్తున్నప్పుడు ఇలా రకరకాలుగా. అంటే ఐ జస్ట్ ఫీల్ దట్ ఒక డివైన్ ఎనర్జీ, ఇట్ జస్ట్ కమ్స్ అండ్ స్టాండ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, నా కమ్ షూట్. సో వి గో అండ్ షూట్. సో నెక్స్ట్ దేని గురించి వస్తుంది, దేని గురించి చేస్తున్నాం అనేది ప్రస్తుతం అయితే ఐడియా లేదు. వి కీప్ గోయింగ్, the story will come and we'll do it. డాక్యుమెంటరీ ఇప్పుడు మీరు ఒక త్రూ నాగోబా జాతర నుంచి వేరే ఇలా అన్నారు కదా, ఇప్పుడు అక్కడ ట్రైబల్స్ తో ఉన్నప్పుడు మీరు సైలెంట్ గా క్వైట్ గా ఉంటేనే మనకి అది క్యాప్చర్ అవుతుంది అన్నారు. వాళ్ళందరూ ఎలా ఉండేవాళ్ళు? అండ్ క్యాంప్స్ పెట్టారని వాళ్ళు ఏమన్నా కొంచెం నర్వస్ ఫీల్ అయ్యే వాళ్ళ అక్కడ చేసేవాళ్ళు, లేకపోతే మీరు పిక్ చేసుకునే వాళ్ళ ఈ పర్సన్స్ అయితే బాగుంటుంది ఇలా? లేదు, ఎర్లియర్ ప్రాబ్లం ఉండేది. అంటే 13-14 లో అప్పుడు కొంచెం ప్రాబ్లం ఉండేది. నేను అలవాటు అయిన తర్వాత ప్రాబ్లం ఉండేది కాదు. అంటే లేడీస్ దగ్గర కూడా దే నో ఓకే ఇది మన మనిషి అనేసి. సో దే నెవర్ యూస్ టు హ్యావ్ అ ప్రాబ్లం. బట్ వీ నెవర్ యూస్ టు డిస్టర్బ్ దెమ్. బేసిక్లీ వాళ్ళని డిస్టర్బ్ చేయకుండానే పర్మిషన్ తీసుకొని జస్ట్ సైగల్తో చేసుకుంటూ పోతాం అనమాట. మిమ్మల్ని వాళ్ళు జెనిఫర్ బాయ్ అని పిలుచుకుంటారు కదా? జెన్నీ బాయ్ అంటారు. జెనిఫర్ మొత్తం పలకరు, జెనీ బాయ్ అని. హౌ టు యువర్ ఫీల్? వెరీ క్యూట్. ఇనిషియలీ చాలా షాక్ అయ్యాను ఏంది ఇది అని. బట్ జెనిఫర్ ఇస్ లైక్ టూ బిగ్ ఫర్ దెమ్. సో ఐ గెస్ జెనీ బాయ్. యూజువలీ వాళ్ళు ఏదైనా లేడీస్ ని అట్లనే పిలుస్తారు. సో ద షార్ట్ ఫార్మ్ ఆఫ్ మై నేమ్, దే హియర్ మై cameraman, they all calling Jenny. So short form Jenny bhai, very cute. అలానే పిలుస్తారు. వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యే వల్ల మీతో బాగా? యా తెలుగు నాకు గోండి అర్థం అవుతుంది, బట్ మాట్లాడడం ప్రాబ్లం కొంచెం. బట్ ఐ కెన్ అండర్స్టాండ్. అది చెప్పాను కదా, మా రెడ్డి ఉంటుంది, దే ట్రాన్స్లేట్ ఇన్ బిట్వీన్. ఒకవేళ ఏదైనా ఇప్పుడు కొన్ని ప్రదేశాలు ఏంటంటే వాళ్ళు తెలుగు కూడా మాట్లాడరు, ఉట్టి గోండి మాత్రమే మాట్లాడతారు. అక్కడ వి ట్రాన్స్లేట్ చేస్తున్నా పద్దాకి యాక్షన్స్ తో నేను ఉన్నదంతా నేను మాక్సిమం ట్రై చేస్తుంటాను. అర్థం కానివి ట్రాన్స్లేట్ చేసి చెప్తారు అనమాట. బట్ మోస్ట్లీ తెలుగు వచ్చు, మాక్సిమం అందరికి తెలుగు వచ్చు. మాట్లాడడం, మనం మాట్లాడింది అర్థం చేసుకుంటారు. వాళ్ళు గోండిలో చెప్తారు. ఒక్కొక్కసారి అర్థం కాకపోతే ఇక్కడ దిక్కు తిరుగుతాను అనమాట, ఏందది అని. సో దే ట్రాన్స్లేట్. సో ఇన్ఫాక్ట్ నాగోబా జాతర గోండిలో కూడా చేసాం.
ఓ వెళ్ళినప్పుడు దే ఆల్ రిక్వెస్టెడ్ మాకు గోండీలో కావాలి అని. ఓకే గోండియా సరే అని గోండి నేర్చుకొని ఒక అమ్మాయిని పిలిచి మొత్తం తెలుగులో రాసింది మళ్ళీ గోండీలో రాపిచ్చి, సో ఇట్ ఇస్ దేర్ ఆన్ యూట్యూబ్, గోండీలో ఉంది. Oh. సో షీ ఈస్ నరేటింగ్ నాగోబా జాతర ఇన్ గోండీ లాంగ్వేజ్ ఫర్ దెమ్. అది వాళ్ళ కోసమే చేసింది. నాగోబా జాతరలో మీకు ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఏం కనిపించాయి? అయ్యో చాలా రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. అంటే ఇప్పుడున్న కాలంలో అది కూడా ఎస్పెషలీ డిసెంబర్ జనవరి టైమ్ యు నో హౌ చిల్ ఇట్ ఇస్. అంటే ఆదిలాబాద్ ఆల్మోస్ట్ రీచెస్ 0, ఎవ్రీబడి నోస్. అలాంటి టైంలో వీళ్ళు చెప్పులు లేకుండా నడుచుకుంటూ వెళ్తారు గోదావరికి. దే వాక్ ఈవెన్ ఇన్ ద ఫారెస్ట్ అండ్ రోడ్స్ పైన నడుచుకుంటూ 90-100 కిలోమీటర్స్. అంటే కెస్లాపూర్ టు హస్తినమడుగు ఇస్ లైక్ ఆల్మోస్ట్ 90 to 100 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళి ఆ చలిలో స్నానం చేసి ఆ వాటర్ తీసుకొని మళ్ళీ నడుచుకుంటూ రిటర్న్ వస్తారు. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ లైక్ మైండ్ బ్లోయింగ్. అంతకన్నా ఫ్యాసినేషన్ వాట్ యూ హ్యావ్. మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత అదే చలిలో వెన్ వీఆర్ సిట్టింగ్ అండ్ షూటింగ్ స్పైన్లో ఇలా చలిపోతుంటది, లైక్ షివరింగ్ అనమాట. అలాంటి చలిలో కూర్చొని ఆయన పాట పాడి ఫ్యూచర్ జనరేషన్కి వాళ్ళ పాత స్టోరీస్ అన్నీ గోండీలో నరేట్ చేస్తారు. ఆ ఫైర్ వేసి ఒక కట్ట బాన్ ఫైర్ లాగా వేసి ఎవ్రీబడి కమ్స్ అండ్ సిట్స్ దేర్. ఇట్స్ కాల్డ్ నాగోబా వీడి. దట్స్ సో అమేజింగ్. అంటే ద బెస్ట్ పాసిబుల్ వే టు టెల్ యువర్ ancestral stories to your future generation. ఎందుకంటే గోండీకి లిపి లేదు. సో యూ డోంట్ హ్యావ్ మెనీ థింగ్స్ రిటన్. సో ఇట్స్ అన్ ఓరల్ ట్రెడిషన్ వాళ్ళు ఫాలో చేసేది. సో దట్స్ అగైన్ అ ఫ్యాసినేషన్. అండ్ దెన్ యూ హ్యావ్ బీటింగ్లో లైక్ వెన్ అ లేడీ గెట్స్ మ్యారీడ్, ఫస్ట్ ఆచారం ఏంటంటే వాళ్ళు వచ్చి నాగోబా టెంపుల్లో షీ హ్యాస్ టు షో హర్ ఫేస్ అండ్ నాగోబా దేవుడికి ఫస్ట్ కన్నం పెట్టాలి. ఓన్లీ దెన్ హర్ నేమ్ ఇస్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఫ్యామిలీ నేమ్. సో ఇది ఫ్యామిలీలో డెత్ అయినా లేకపోతే ద వేరియస్ అదర్ థింగ్స్ అయినా దే కెనాట్ అనమాట. సో దెర్ ఆర్ ఇన్స్టెన్సెస్ వేర్ ద మదర్ ఇన్ లా అండ్ ద డాటర్ ఇన్ లా డూ ద బేటింగ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ అండ్ ఇట్స్ ఆల్ ఇన్ వైట్. ద హోల్ నాగోబా, ఇఫ్ యూ సీ ద బుక్ ఆల్సో, ఇట్స్ వైట్. All white clothes, white dhoti, white sari, everything is like white, pure, clean, neat. And last very interesting thing is Betal. Betal you have and they're basically Rajgons. Okay, So they have Rajgons. been kings. They have Yeah. been kings at one point of time. So Allah, they have this custom where they hold this stick and okalanti power ostadi vallaki and they jump in the air. దాంతో పాటు అండ్ దెన్ దేర్ 2 people who come and control them. That's called Betal. So there are so many. అదే చెప్పాను కదా, everything has an episode and it's very interesting. అలా ట్రెడిషన్స్ ఏవైతే ఉన్నాయో, అండ్ వైల్ కమింగ్ దే గో టు ఇంద్రవెల్లి. ఇంద్రమ్మ అని షీస్ గాట్ అ స్టోరీ. అంటే మనం ఏదైనా చేస్తున్నప్పుడు ఫస్ట్ వినాయకుడికి పూజ చేసేసి స్టార్ట్ చేస్తాం. వాళ్ళు ఏదైనా స్టార్ట్ చేయాలంటే ఇంద్రమ్మ దగ్గరికి వెళ్ళి ఆవిడ దగ్గర పర్మిషన్ తీసుకొని ఆవిడ దగ్గర పూజ చేసేసి దే కమ్ దే. It's our statue, Indrama temple, Indraveliలో ఉంది. There are so many things like that and it's all very, very fascinating. And Nagoba himself, ఆయన బ్యాక్ స్టోరీ కానీ అవన్నీ, the statue is extremely powerful. మీకు ఈ జర్నీ 2013 నుంచి స్టార్ట్ చేసి ఈ జర్నీలో ఇన్ని కలెక్ట్ చేశారు కదా, ఇవన్నీ కలెక్ట్ చేసి అదంతా ఎడిటింగ్ చేసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అసలు అప్పటికి ఇప్పటికి కొంచెం మారుంటారు కదా, ఆ టైంలో వాళ్ళు అప్పుడు ఉండి మళ్ళీ ఇప్పటికి కొంచెం అప్డేట్ అయ్యి ఉంటారు కదా, అప్పుడు మీకు అనిపించిందా కొంచెం చేంజెస్ బాగా కనిపించాయా? లాట్ ఆఫ్ చేంజెస్. Yeah. 10 years లో ట్రెమెండస్ చేంజ్. హ్యాపీ, సంతోషం. ముందు బాధ కలిగేది నేను చెప్పినట్టు, ఓ మై గాడ్ అన్ని మారిపోతున్నాయి అని. కానీ నాకు తెలిసిన వాళ్ళ సర్పంచ్ జంగుబాబు అని ఆయన ఉంటారు, ఆయన చాలా చాలా క్యాజువల్ గా చెప్తారు, వరి కాకండి మేడం, దేవుడు ఉన్నాడు, ఫ్యామిలీలో ఎవరినో ఒకరిని దేవుడు ఎంచుకొని పెడతాడు, సో హీ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్, యూ డోంట్ వరీ అని. సో అది దట్ కంప్లీట్లీ రిలాక్స్డ్ మీ అనమాట. ఓకే, యా దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ వాట్ హెస్ లైక్ అంటే ఏమంటారు, ఇట్స్ మెంట్ టు బీ, సో ఇట్ విల్ బీ టేకెన్ ఫార్వర్డ్. సి మేము అనుకోలేదు నువ్వు వస్తావు ఇదన్నా చేస్తావు అని, దేవుడు పంపించాడు కదా, నువ్వు వచ్చావు కదా, ఇవన్నీ చేస్తున్నావు కదా, అలా ఇట్ విల్ కీప్ గోయింగ్ ఫార్వర్డ్. సో ఐ జస్ట్ ఫీల్ ఐమ్ అన్ ఇన్స్ట్రుమెంట్. మేబీ ప్రాబ్లీ దేవుడు యూస్ చేశారు టు క్యాప్చర్ సర్టన్ థింగ్స్ ఇన్ ద బెస్ట్ ఆఫ్ మై కెపాసిటీ. మేబీ ఇన్ ఫ్యూచర్ సంబడి ఎల్స్ విల్ కమ్. ఆఫ్రికాలో కూడా మీరు వెళ్ళి ట్రైబల్స్తో జర్నీ చేశారు కదా, అక్కడ జర్నీ ఎలా ఫీల్ అయ్యారు మీరు? వాళ్ళతో వర్క్ చేసి ఇక్కడ మన వాళ్ళతో వర్క్ చేసినప్పుడు మీకు అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏముంది అసలు, వాళ్ళ లైఫ్ స్టైల్కి మన లైఫ్ స్టైల్కి?
దే మోర్ ప్రోగ్రెస్డ్ ఇప్పుడు, అంటే Hmm. మోర్ అడ్వాన్స్డ్. కానీ నేను వెళ్ళింది పర్టికులర్లీ గుస్సాడి బుక్ వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడానికి వెళ్ళాను. అంటే దే వాళ్ళని చూసి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఆల్ యువర్ లైఫ్ యూ సీ మణిరత్నం ఫిల్మ్స్ అండ్ యూ గ్రో అప్, వన్ డే యూ వాంట్ గో మీట్ మణిరత్నం సార్. Yeah. అలా ఎగ్జాంపుల్గా చిన్నప్పటి నుంచి వాళ్ళని చూసి ట్రైబ్స్ గురించి కానీ ఫ్యాసినేషన్, ఈ డాక్యుమెంటరీస్, ఈ షూట్, ఇవన్నీ వాళ్ళని చూసి వచ్చిన ఇన్స్పిరేషన్ అనమాట. సో వెన్ ద బుక్ వాజ్ రెడీ, ఐ వాంటెడ్ గో. ఆ ఊరు లీడర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి గిఫ్ట్ ఇవ్వాలని నా ఫ్రెండ్స్ ఇక్కడ ఈ హైట్స్ ఆఫ్ అయితే నో నో నో, ఐ వాంట్ గో, ఐ వాంట్ టు మీట్ దెమ్ అండ్ ఐ వాంట్ గివ్ దెమ్ దిస్ గిఫ్ట్ అని, దానికోసమే కెన్యా వెళ్ళింది. ఈ మసాయి ట్రైబ్ని కలిసింది, వాళ్ళ సర్పంచ్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇస్తే ఆయన షాక్. సో వాళ్ళ ఊర్లో ఉన్న మెయిన్ వాళ్ళందరూ వెన్ దే వర్ ఓపెనింగ్ అండ్ సీయింగ్ ఎవ్రీథింగ్, దే ఫెల్ట్ సచ్ అ కనెక్ట్ విత్ దీస్ ట్రైబ్స్. అంటే దే లైక్ దిస్ సో మెనీ సిమిలారిటీస్ బిట్వీన్ అస్ అండ్ దెమ్, విచ్ ఇస్ ట్రూ. అంటే అక్కడ ఆడవాళ్ళు ఎలా పనిచేస్తారు, ఇక్కడ ఎలా పనిచేస్తారు, చిన్నపిల్లల్ది టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్, ఆర్ వాట్ మెన్ డూ, దే ఆర్ సర్టన్, అంటే ఎస్పెషలీ కనెక్టెడ్నెస్ టువర్డ్స్ నేచర్. అంటే వాళ్ళ నేచర్ని ఎలా పూజిస్తారు, వీళ్ళు ఎలా నేచర్ని పూజిస్తారు. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ ఆర్ సేమ్. సో దే వర్ వెరీ హ్యాపీ అండ్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ద సేమ్. అదే నేను వచ్చి వీళ్ళతో అదే షేర్ చేసింది ఏంటంటే, వాళ్ళ వాళ్ళ రూట్స్ని వాళ్ళు వదులుకోవట్లేదు, బట్ అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ ఆల్ గెటింగ్ ఎడ్యుకేటెడ్. గుస్సాడి మీరు వెళ్ళి అక్కడ ఆఫ్రికాలో ట్రైబల్స్కి ఇస్తున్నప్పుడు వాళ్ళ ఫీల్ ఏంటి, ఎలా ఫీల్ అయ్యారు? ఆ బుక్ చదివాక మీకు మంచి కామెంట్స్ ఏమన్నా వచ్చాయి? ఎవరైనా మిమ్మల్ని అప్రిషియేట్ చేసింది ఏదైనా ఉందా? డాక్యుమెంటరీ అయిన తర్వాత ఫస్ట్ స్క్రీనింగ్ అక్కడే చేసాం. వాళ్ళందరూ చూశారు, చూసి వాళ్ళ కామెంట్స్ ఇచ్చారు, కరెక్షన్స్ ఇచ్చారు, అవన్నీ చేసాం. వన్స్ దే హ్యాపీ, ఇట్ వెంట్ అవుట్. బుక్ ఇనాగ్రల్కి ముందు కూడా బుక్లో ఎవరెవరిని అయితే మేము ఫీచర్ చేసామో, డాక్యుమెంటరీలో ఎవరిని అయితే ఫీచర్ చేసామో వాళ్ళందరినీ కూడా వాళ్ళది లైక్ బిగ్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ ఫ్రేమ్ చేసి ప్రతి పర్సన్కి గిఫ్ట్ ఇచ్చాం. సో యూ ఆర్ ద ఫస్ట్ పర్సన్ టు హ్యావ్ యువర్ పిక్చర్. సో వాళ్ళ ఇంట్లో ఇంత పెద్ద సైజ్ ఫోటోగ్రాఫ్స్ వాళ్ళ ఇంట్లో ఉంది. సో దే ఓన్ దేర్ పిక్చర్స్ ఫస్ట్, దెన్ ద వరల్డ్ విల్ సీ యూ తర్వాత. బికాస్ ద జాయ్ టు సీ యువర్ పిక్చర్ కదా, అంటే దట్స్ టోటలీ డిఫరెంట్. అంటే ఒక్కొక్కటి షాక్, ఏంటి ఇది నాదా, హ్యూజ్ హ్యూజ్ పిక్చర్స్ వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చాము. సో దే వర్ లైక్ వెరీ హ్యాపీ. సో యూ నో, అండ్ వాళ్ళ కాపీస్, ఫస్ట్ కాపీస్ వాళ్ళకే వెళ్ళింది. సో దే నో దట్ ఓకే, ఈ ఫోటో ఇక్కడ యూస్ చేశారు, ఈ ఫోటో ఇక్కడ యూస్ చేశారు, ఇది. సో దే నో ఆల్ ఆఫ్ దట్. సో దే వర్ వెరీ హ్యాపీ. డాక్యుమెంటరీ తర్వాత కూడా చాలా మందిలో నాగోబా జాతరపై క్యూరియాసిటీ కూడా పెరిగింది. అందరికీ ఎక్కువ వెళ్ళింది అంటే మీ డాక్యుమెంటరీ కూడా చాలా హెల్ప్ అయింది. ఆ డాక్యుమెంటరీ చూసాక ఇక్కడి నుంచి మీకు ఎవరైనా మంచి కామెంట్స్ చేయడం కానీ, చాలా బాగా తీశారు అనేది ఎవరైనా చెప్పింది ఉందా మీకు? ఉన్నారు, చాలా మంది చెప్పారు. అంటే ఒక నేషనల్ జియోగ్రఫీ డాక్యుమెంటరీ చూసే అంత ఫీలింగ్ వచ్చింది అని చాలా మంది రాశారు, చాలా మంది చెప్పారు. అండ్ చాలా మంది ఓ ఇలాంటిది ఉందా, వేర్ ఇస్ దిస్ అనేది క్యూరియాసిటీతో అడగడం, మెసేజ్ చేయడం అనేది. నా గుసాడి కవర్ పేజ్ చూసి చాలా మంది ఓ ఇస్ దిస్ ఆఫ్రికా, అండ్ నో దిస్ ఇస్ నాట్ ఆఫ్రికా, దిస్ ఇస్ ఆదిలాబాద్. అంటే షాక్ అవ్వడం, ఏంటి ఆదిలాబాద్, దిస్ ఇస్ ఇన్ తెలంగాణ, లైక్ 300 kilometers away, this is in తెలంగాణ. ఆదిలాబాద్ లో ఉన్న వాళ్ళు చాలా మంది ఇది 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 ఆదిలాబాద్ అండి అని, యా దిస్ ఇస్ ఆదిలాబాద్. సో ఇలా దిస్ వాజ్ ఈవెన్ మోర్ హ్యాపీయర్. అంటే ఐడెంటిఫైయింగ్ దట్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనేది వాజ్ వెరీ హ్యాపీ. ఈ డాక్యుమెంటరీ చూసాక ఇంత సక్సెస్ జరుగుతుంది, మీ డాక్యుమెంటరీ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు, మీ ఫీల్ ఎలా ఉంది? ఇప్పుడు హ్యాపీ, అందరూ మాట్లాడుతున్నారని. బట్ దట్ వాజ్ నాట్ ద ఇంటెన్షన్. అంటే చూస్తారు, చూడరు, ఇదంతా ఏం ఆలోచించలేదు. దీన్ని డాక్యుమెంట్ చేయాలి, దీన్ని క్యాప్చర్ చేయాలి, ఫ్యూచర్ జనరేషన్కి దీన్ని సేవ్ చేయాలి, అదే ఇంటెన్షన్తో తీశాను. ఇప్పుడు చూస్తున్నారు. సో యా, ఆబ్వియస్లీ వెరీ హ్యాపీ. మీరు ఇంత ముందుకు ఏదైనా షార్ట్ ఫిలిమ్స్ చేశారా? ఏమన్నా స్టార్ట్ చేసింది షార్ట్ ఫిల్మ్తో, కచరా అని. దట్ వన్ 3 నంది అవార్డులు వచ్చాయి దానికి. దట్ వన్ ర్యాక్ పికర్స్ అనమాట, తెలుగులో, తెలంగాణ భాష. సో అది ఫస్ట్. మళ్ళీ దాని తర్వాత గ్యాప్ తీసుకొని 2014లో స్ట్రేంజర్స్ అని బాలీవుడ్ యాక్టర్ ఉన్నారు అమితాబ్ బచ్చన్, ఆయన రిక్వెస్ట్ చేస్తే ఆయన ఫ్రీగా చేయడానికి వచ్చారు. ఆయన కథ నచ్చి, సో రియల్ ఇన్సిడెంట్ అనమాట. అది చేస్తే అది క్యాన్ ఫిల్మ్ ఫెస్టివల్లో స్క్రీన్ జరిగింది, షార్ట్ ఫిల్మ్ కార్నర్ అని. ఇట్స్ నాట్ ఒఫిషియల్ సెలెక్షన్, బట్ అక్కడ స్క్రీన్ జరిగింది. తర్వాత దానికి more than 20 పైన ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. దాని తర్వాత 17లో నా ఫీచర్
స్టార్ట్ అయింది. సత్యదేవ్ గారితో వీ హ్యాడ్ టు గో టు ఆఫ్ఘనిస్తాన్ టు షూట్ ద ఫిల్మ్. అక్కడ అన్య కారణాల వల్ల బ్లాస్ట్ల వల్ల తిరిగి రావాల్సి వచ్చింది, ఓకే. ఫాలోడ్ బై కరోనా. సో యా, ఇప్పుడు రైటింగ్ మై ఫీచర్ ఫిల్మ్ వెన్ ఎవర్ ద రైట్ టైమ్, విచ్ ఇస్ నాట్ ఇన్ మై కంట్రోల్, సో లెట్ ఇట్ హ్యాపెన్. సో యా, మీరు ఇలాగే మీ లైఫ్ని చాలా హ్యాపీగా ముందుకెళ్ళాలి, ఇలాంటి ఎన్నో డాక్యుమెంట్స్ మా అందరికీ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఐ లవ్ ద హోల్ థింగ్. థ్యాంక్ యూ. చూసారుగా, జెనిఫర్ గారు నాగోపా జాతరపై డాక్యుమెంటరీ గురించి మనకి పూర్తి అప్డేట్స్ ఇచ్చారు. అక్కడ తను ఎంత ఎంజాయ్ చేశారో తను చెప్తున్న మాటల్లో మనకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.